ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నుండి రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. మనందరము నింపబడాలని, మరి సమృద్ధిగా నింపబడాలని, కలిగిన వారిగా ఉండాలని పౌలు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే అలా పొందుకోవాలి. దాన్ని బట్టి సమస్త సంతోషము, సమాధానము మనం కలిగి ఉండి ఇతరులకు కూడా మనము దాన్ని పంచిపెట్టే వారంగా ఉంటాము అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత మనకు ఒక నిరీక్షణ ఉంది. నిరీక్షణకర్త మన దేవుని యొక్క గుణగణాలు ఇక్కడ వివరించబడుతుంది. ఆయన నిరీక్షణ కలుగజేసేవాడు, మరియు కూడా సమృద్ధి నిరీక్షణ, సమృద్ధి, ఆయనలో సమృద్ధి ఉన్నది అన్న కూడా వివరించబడుతుంది. ఆయన యొక్క గుణగణాలు ఇవి. మనుషులు ఎవరు చూసినా మనకు నమ్మకం కలిగించలేరు. ఈరోజు ఉన్న మాట రేపు ఉండదు. ఈరోజు మనకు ధైర్యం చెప్పిన వాళ్ళు రేపు పొద్దున కనపడరు. కానీ మన దేవుడు మనకి నిరీక్షణ కలుగజేసేవాడు. మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక ధైర్యం ఉంది. మనతో ఉన్నవారు, మనల్ని ధైర్యపరిచేవారు, మనల్ని నడిపించేవారు ఒకరు ఉన్నారు అన్నటువంటి ధైర్యము క్రీస్తుని కలిగిన ప్రతి ఒక్కరికి ఉంది. అది ఒకసారి ఇక్కడ గుర్తు చేయబడుతుంది. మరియు విస్తారంగా మనకు నిరీక్షణ కలుగజేసి సమస్త ఆనందము, సమస్త సంతోషము మనకు దయచేస్తానంటున్నాడు. సమాధానం దయచేస్తానంటున్నాడు. సమస్త జ్ఞానముకు మించిన సమాధానం ఇది. ఏ మనిషికి కూడా ఇంత సమాధానము, ఇంత సంతోషము, మరి క్రీస్తుని అంగీకరించిన వారిలో ఎలా ఉన్నదని తెలుసుకోలేనటువంటి అంత సంతోషము, అంత సమాధానం మనకు దయచేస్తున్నాడు. లోకమంతటికి కలిగేటువంటి సంతోషము యేసుక్రీస్తు రాక వల్ల మనకి అనుగ్రహించబడింది. యేసు మాత్రమే సమస్త ఆనందము, సమస్త సమాధానం మనకు దయచేయగలడు. అది క్రీస్తుని అంగీకరించిన మనందరిలో కూడా ఉన్నది కాబట్టి నిరుత్సాహపడొద్దు, మనకు నిరీక్షణ ఉన్నది అని మరి ఒకసారి ధైర్యపరచబడుతున్నాం. ఈ ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. మనము దేవుని యందు పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడు నింపబడినట్లుగా దేవుడు మనందరికీ కృపను దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తి యొక్క తండ్రి ఆదరణకర్తగా మాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు ప్రభా. మేము ఒంటరిగా లేనమని, మాకు నిరీక్షణకర్తవు నువ్వు ఉన్నావని, సమస్త ఆనందం సమాధానంతో నింపేవాడు నీవని మరి ఒకసారి గుర్తు చేసినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.